పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. ట్రోలింగ్ గురించి గ్లామర్ ఫీల్డ్ అంతా గగ్గోలు పెడుతుంటే అందులో పాజిటివ్ యాంగిల్ వెతుక్కొని చిల్లైన లేడీ మృణాల్ ఠాకూర్. అసలు ఈ విషయాన్ని ఇలా కూడా ఆలోచించొచ్చా అని అందరూ ఆశ్చర్యపోయేలా చేశాయి ఆమె మాటలు. ఇప్పుడు అవార్డుల గురించి చేసిన కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి. ధనుష్కి మృణాల్కి సంథింగ్ అంటూ అందరూ చెవులు కొరుక్కుంటున్న వేళ ఎన్ని కోట్లిస్తే ఈ పబ్లిసిటీ వస్తుంది అంటూ పాజిటివ్ గా రెస్పాండ్ అయి వావ్ అనిపించారు మృణాల్ ఠాకూర్. లేటెస్ట్ గా అవార్డుల గురించి లేడీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. హీరోయిన్లను దృష్టిలో పెట్టుకుని దర్శకులు స్క్రిప్టులు రాయటమే గొప్ప పురస్కారం దక్కినట్టు అనే ఫీలింగ్ ఉంటుందన్నారు మృణాల్. సినిమా ఇండస్ట్రీలో ఒక్కో మెట్టు ఎక్కుతున్నారు మృణాల్. ఇండస్ట్రీలో తొలినాళ్లతో పోలిస్తే అన్ని రకాల పాత్రలు చేయటానికి తానిప్పుడే సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు ఈ బ్యూటీ. సౌత్ లో సీతారామం సినిమాకు తనని దృష్టిలో పెట్టుకుని కథ రాశారని అనుకుంటే ఇప్పటికీ అదో రకమైన ఆనందం కలుగుతుందన్నారు. ఒకప్పుడు సీన్ అనగానే ముందు హిందీలో రిహార్సల్స్ చేసుకుని ఆ తర్వాత తెలుగు డైలాగులతో కెమెరా ముందుకొచ్చేవారట మృణాల్. కానీ డెకాయిట్ విషయంలో తనలో కంప్లీట్ మార్పు కనిపించిందంటున్నారు సిల్వర్ స్క్రీన్ సీత. డెకాయిట్లో తన నటన చూసుకున్నప్పుడు తనకే ముచ్చటేసిందంటున్నారు. అంతేకాదు ఈ మూవీలో జనాలకు కూడా తన నటన ప్రత్యేకంగా కనిపిస్తుందన్నారు. మరోవైపు పెద్దీలో మృణాల్ స్పెషల్ సాంగ్ చేస్తున్నారనే టాక్ కూడా ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. హీరోయిన్ల స్క్రీన్ లైఫ్ అంతే ఇంతే అని ఎవరు భయాందోళనలో లేరిప్పుడు. ఇక్కడ చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ అనే కాన్సెప్ట్ని ఫాలో అవుతున్నారు. మన దగ్గర శ్రీలీల, డౌన్ సౌత్ నుంచి మమిత ఈ విషయంలో మరింత క్లోజ్గా ఆలోచిస్తున్నారు. విషయం ఏంటి అంటారా? చూసేద్దాం, వచ్చేయండి. శ్రీలీల కెరీర్ మంచి ఊపు మీదున్నప్పుడు రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ గా కాకుండా భగవంత్ కేసరి లాంటి సినిమాలు నటించినప్పుడు అందరూ వావ్ అన్నారు. బెస్ట్ టర్న్ అని మెచ్చుకున్నారు. బాలకృష్ణ లాంటి మాస్ హీరోతో మంచి సినిమా చేశారని మెచ్చుకున్నారు. రీసెంట్ గా ఉస్తాద్ భగత్ సింగ్ లోనూ శ్రీలీల క్యారెక్టర్ కి మంచి మార్కులు పడుతున్నాయి. మమిత కూడా యాజ్ ఇట్ ఈస్ గా శ్రీలీల రూట్ లోనే ట్రావెల్ చేస్తున్నారు. బబ్లీ గర్ల్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు మమిత. ఆల్రెడీ మన దగ్గర భగవంత్ కేసరిలో శ్రీలీల చేసిన తరహా పాత్రలోని ఆమె జననాయకంలో కనిపిస్తారు. మరోవైపు తెలుగులో విశ్వనాథ్ అండ్ సన్స్ తో సూర్యతో చేస్తున్న రోల్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. తమిళ్లో ధనుష్ తో కరా మూవీలో సెల్లీ రోల్లో కనిపించనున్నారు మమితా బైజు. సో కెరీర్ అంతా అయిపోయాక పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ కి షిఫ్ట్ కాకుండా స్టార్టింగ్ నుంచే సైమల్టేనియస్ గా కమర్షియల్ పర్ఫార్మెన్స్ క్యారెక్టర్స్ ని ప్లాన్ చేసుకోవటం బాగుందంటున్నారు క్రిటిక్స్. నేషన్ మొత్తం మీద దురంధర్ ఫీవర్ కనిపిస్తుంటే తన సినిమాకి దాంతో అసలు పనే లేదని అంటున్నారు అక్షయ్ కుమార్. అంతేకాదు ఆ ఎఫెక్ట్ తన సినిమా మీద ఉండదంటూ నయా లాజిక్ కూడా చెప్తున్నారు. ఇంతకీ ఆయన చెప్పిన లాజిక్ ఏంటి? హిట్ మెషిన్ అని మన దగ్గర ఇప్పుడు అనిల్ రావిపూడి గురించి గొప్పగా ఎలా చెప్పుకుంటున్నామో బాలీవుడ్ లో ఎప్పటినుంచో హిట్ మెషిన్ గా పేరు మోస్తున్నారు అక్షయ్ కుమార్. మధ్యలో కాస్త కెరీర్ అటు ఇటు తడబడినా ఇప్పుడు మళ్లీ ఫుల్ ఫామ్ లోకి వచ్చేస్తుందనే కాన్ఫిడెన్స్ కనపరుస్తున్నారు. అక్షయ్ లేటెస్ట్ సినిమా భూత్ బంగ్లా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఏప్రిల్ 10 కోసం జనాలతో పాటు తాను కూడా వెయిట్ చేస్తున్నానని అంటున్నారు అక్షయ్. ఆల్ ఓవర్ ఇండియా దురంధర్ ఫీవర్ కంటిన్యూ అవుతున్న ఈ టైంలో సినిమా రిలీజ్ రిస్క్ తో కూడిన వ్యవహారం అనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే దురంధర్ సీక్వెల్ కి తమ సినిమాకి ఏమాత్రం సంబంధం లేదు అన్నది అక్షయ్ చెబుతున్న మాట. ఇండస్ట్రీలో రకరకాల సినిమాలు వస్తుంటాయని తాను కూడా దురంధర్ 2ని చూశానని అంటున్నారు అక్షయ్ కుమార్. పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా సమ్మర్ లో ఫ్యామిలీ మొత్తం చూసేలా భూత్ బంగ్లా ఉంటుంది అన్నారు కిలాడి. అంతేకాదు ఇప్పుడు ట్రెండ్ ఏంటని లెక్కలేసుకొని ఈ సినిమా చేయలేదని, కథ బావుందా లేదా అనే అంశం మీద దృష్టి పెట్టి ఈ సినిమా చేశామని, తప్పకుండా సూపర్ డూపర్ హిట్ అవుతుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారు అక్షయ్. కొన్ని సినిమాలు జస్ట్ సినిమాలు మాత్రమే కాదు, అదో ఎమోషన్. చూసిన వారికే కాదండోయ్, తీసిన వారికి కూడా. అలాంటి ఎమోషన్ అదుర్స్ మూవీతోనూ ఉంటుంది. ఆ ఎమోషన్ ఉండటం సంగతి సరే, ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందా? ఇప్పుడు ఇదో ఇంట్రెస్టింగ్ డిస్కషన్. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్లో నటించిన సినిమా అదుర్స్. ఈ సినిమాకి స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉందంటే అతిశయోక్తి కాదు. ఓవైపు ఫుల్ పాష్ లుక్ లో కనిపిస్తూనే నుదుట నామాలతో సంప్రదాయంగానూ ఆకట్టుకున్నారు తారక్ ఇన్ని సినిమాలు చేస్తే వాటన్నిటిలోకి ఆయన తల్లికి అత్యంత ఇష్టమైన సినిమా అదుర్స్ అట. ఈ విషయాన్ని ఆమె డైరెక్టర్ వివి వినాయక్ తో చెప్పి ముచ్చటపడ్డారట. బ్రహ్మానందం, నయనతారతో పాటు ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ జనాలకి అలా గుర్తుండిపోయారు. మరి అంతలా మెస్మరైజ్ చేసిన ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందా? ఆ స్టోరీ అంతటితో అయిపోయింది. ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదు. ఒకవేళ చెప్పినా బలవంతంగా లాగినట్టు ఉంటుంది అన్నది వినాయక్ మాట.
ఒకవేళ పనిగట్టుకుని చేసినా అదుర్స్ అంత గొప్పగా మెప్పిస్తుంది, మ్యాజిక్ చేస్తుందని చెప్పలేమని, అందుకే ఆ ప్రయత్నం చేయట్లేదని ఓపెన్ అయ్యారు. సో అదుర్స్కి ఇక ముందు వెనక అంటూ సీక్వెల్స్ ఉండవన్నది వచ్చేసిన క్లారిటీ. బాలీవుడ్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సక్సెస్ వచ్చింది. సౌత్ సినిమా డామినేషన్ ని దాటి వసూళ్ల సునామీ సృష్టిస్తోంది దురంధర్ ది రివెంజ్. ఇంత గొప్ప సక్సెస్ వచ్చినా బాలీవుడ్ స్టార్స్ మాత్రం ఈ సక్సెస్ ని ఓన్ చేసుకోవటం లేదు. అసలు ఇలాంటి సినిమా ఒకటి వచ్చింది అనే ఫీలింగ్ కూడా వాళ్ళలో కనిపించడం లేదు. ఈ పరిస్థితికి కారణం ఏంటి? ప్రెజెంట్ నేషనల్ లెవెల్లో ధురంధర్ మానియా కనిపిస్తోంది. సీక్వెల్ తో నేషనల్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న ఈ సినిమా బాలీవుడ్ కు పూర్వ వైభవం తీసుకొస్తుందన్న ఆశలు కలిగిస్తోంది. ఇంత జరుగుతున్నా బాలీవుడ్ స్టార్స్ మాత్రం ఏమీ పట్టనట్టే ఉన్నారు. ధురంధర్ 2 బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపుతున్నా కనీసం ఒక్క ట్వీట్ చేసేందుకు కూడా ఎవరూ ముందుకు రాలేదు. ఇంత పెద్ద సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకునే విషయంలో బాలీవుడ్ ఎందుకు వెనకాడుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఇతర ఇండస్ట్రీల నుంచి కూడా ప్రశంసలొస్తోన్నా సొంత ఇండస్ట్రీ వాళ్లు కనీస మద్దతు ఇవ్వకపోవడం మీద చర్చ జరుగుతోంది. ఇందుకు బాలీవుడ్లోని రాజకీయాలే కారణమంటున్నారు విశ్లేషకులు. కాన్స్ డామినేషన్ కు చెక్ పడ్డం, సీనియర్ల సినిమాలేవి ఆశించిన స్థాయిలో పర్ఫామ్ చేయకపోవడంతో ఓ యంగ్ హీరో సక్సెస్ ను వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారా అన్న డౌట్స్ రైజ్ అవుతున్నాయి. ధురంధర్ ను బాలీవుడ్ పక్కన పెట్టడం వెనుక బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థల ఒత్తిడి ఉందన్న వాదన కూడా వినిపిస్తోంది. బాలీవుడ్ స్టార్స్ లైట్ తీసుకున్నా మన హీరోలు మాత్రం ధురంధర్ ది రివెంజ్ ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. గతంలో మన సినిమాలు సూపర్ హిట్ అయినప్పుడు కూడా నార్త్ స్టార్స్ పెద్దగా స్పందించలేదు. కానీ మన హీరోలు మాత్రం వాళ్ల సక్సెస్ ను కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. మన హిట్స్ ను వాళ్లు పట్టించుకున్నప్పుడు వాళ్ల విషయంలో మనవాళ్లు మాత్రం ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారన్న డిస్కషన్ కూడా మొదలైంది. దురంధర్ 2 సక్సెస్ తో ఆ సినిమా హీరో, దర్శకుడు మాత్రమే కాదు, హీరోయిన్ సారా అర్జున్ కూడా నేషనల్ సెన్సేషన్ గా మారారు. హీరోయిన్ గా నటించిన తొలి సినిమానే ఈ రేంజ్ లో సక్సెస్ కావడంతో సారా పేరు టాప్ లో ట్రెండ్ అవుతోంది. ఆమె కెరీర్ గురించి బాలీవుడ్ తో పాటు సౌత్ సర్కిల్స్ లోనూ డిస్కషన్ జరుగుతోంది. దురంధర్ సిరీస్ లో హీరోయిన్ గా నటించిన సారా అర్జున్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. తొలి భాగంలో అల్లరి పిల్లగా కనిపించిన సారా సీక్వెల్లో ఓ బిడ్డకి తల్లిగా నటించి మెప్పించారు. 20 ఏళ్ల వయసులోనే తల్లి పాత్రలో నటించి ఇండస్ట్రీ జనాలకి షాక్ ఇచ్చారు. దాదాపు 15 సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన సారా అర్జున్ నాన్న సినిమాతో సౌత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అదే సమయంలో తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో నటించి మెప్పించారు. చైల్డ్ ఆర్టిస్ట్ రోల్స్ చేస్తూనే పొన్నియిన్ సెల్వన్ సినిమాతో సడన్ గా రొమాంటిక్ టర్న్ తీసుకున్నారు. ఈ సినిమాలో ఐశ్వర్య చిన్నపాటి పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. పొన్నియిన్ సెల్వన్ లో సారా నటన నచ్చి దురంధర్ సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు దర్శకుడు ఆదిత్యధర్. రణ్వీర్ కి సారాకి మధ్య వయసు తేడా చాలా ఉన్నా కథపరంగా అలాంటి తేడా ఉంటేనే కరెక్ట్ అన్న ఉద్దేశంతో ఆమెను సెలెక్ట్ చేసుకున్నారు. దర్శకుడు పెట్టుకున్న నమ్మకాన్ని 100కి 100% నిలబెట్టుకున్నారు సారా అర్జున్. ఓవైపు దురంధర్ లాంటి రా యాక్షన్ మూవీలో నటిస్తూనే మరోవైపు తెలుగులో యుఫోరియా అనే రియలిస్టిక్ మూవీలో నటించారు. ఈ 2 సినిమాల్లోనూ తన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్న సారా అర్జున్ ఫిల్మ్ సర్కిల్స్ లో నయా సెన్సేషన్ గా మారారు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి సైన్మా 2.0 టాలీవుడ్ టు బాలీవుడ్ హ్యాపెనింగ్స్ తో రేపటి సైన్మా 2.0లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జై జీన్. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.